మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 33% జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. కరోనా సమయంలో ఇక్కడి నుంచి వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలిగామని తెలిపారు. జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయని అన్నారు. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన సంక్లిష్ట సమయంలో ఇక్కడి నుంచే వ్యాక్సిన్లను తయారు చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీ ఆసియా ఖండంలోనే ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జీవశాస్త్రాల అభివృద్ధికి అవసరమైన ఎకోసిస్టమ్ హైదరాబాద్ లో ఉందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. జీనోమ్ వ్యాలీ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ జీనోమ్ వ్యాలీ కేవలం 1200 ఎకరాలలో ప్రపంచానికే వ్యాక్సిన్లో బల్క్ డ్రగ్స్లో ఒక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని అంటే ఇక్కడ ప్రారంభించిన పరిశ్రమలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు అహర్నిశలు కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే, బల్క్ డ్రగ్స్లో 40% ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే ఇక్కడి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీలోకి కొత్త కళాకారుడు ఎంట్రీ ఇచ్చారని ఆయన విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి 2 వ్యక్తులు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. వీళ్లు కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. మెట్రో 2వ దశకు కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తే తప్పకుండా ప్రధాని మోడీ ఫోటో పెడతామని అన్నారు. అసలు ఇక్కడి బీజేపీ నేతలు సరైనోళ్ళు అయితే తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పే ఉండేది కాదని అన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేస్తే ఒక్కొక్కటిగా తాము సరిచేసుకుంటూ వస్తున్నామని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని చెప్పారు. ఇంట్లో కూర్చొని రాష్ట్రం మంచిగా చేయాలనుకుంటే 100 వాళ్ళు చేసేటువంటి 7 లక్షల పైచిలకు కోట్ల అప్పును అరికట్టే వాళ్ళు ఫస్ట్. ఒక రాష్ట్రాన్ని దోసుకొని పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీ ఢిల్లీలో మీ దగ్గర అన్ని ఏజెన్సీస్ ఉండి కూడా దాన్ని నియంత్రణ చేయలేదు. ఎన్ని కంప్లైంట్లు మేము పెట్టినా ఇవాళ మళ్ళీ మీరు అధ్యక్షునికి వచ్చి ఇవాటి నుంచి మీరు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా పటిష్టం చేసి మీరు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామంటారు. కాంగ్రెస్ పార్టీని నిలదీయనికి ఏం మిగిలిందని నిలదీస్తావు? నీ గతంలో ఉన్న 2 నాయకులు 10 ఏళ్ళు వాళ్ళతోటి మంతనాలు చేసి మొత్తం గాలికి వదిలి రాష్ట్రాన్ని దోసుకొని పోయి ఆగమాగం చేసినాక ఇప్పుడు వచ్చి నువ్వు నిలదీసేది ఏముంది? విలదీస్తే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి కాళేశ్వరం అయింది. అక్కడ ఎంత దోపిడీ జరిగిందో మీ ఏజెన్సీల ద్వారా తెలుసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఘోష్ కమిటీ కూడా తీసుకుంటుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నోటీసులు పంపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రోహిత్ వేముల బలవన్ మరణానికి రామచంద్రరావు కారణమని డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారని నోటీసులు జారీ చేశారు. తన అడ్వకేట్ విజయకాంత్తో నోటీసులు పంపారు రామచంద్రరావు. 3 రోజుల్లో భట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ ను అన్ని విధాలుగా ఆదర్శవంత ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతంలో నీరు నిలవకుండా సివరేజ్, నాలాల పనులు చేపడతామని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సీతారామపురం ఏరియాలో అనేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయని అన్నారు. ఇప్పుడు ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. రామన్నకుంటను కూడా వాకింగ్ ట్రాక్, పచ్చని చెట్లతో ప్రజలు సేద తీరే విధంగా దాన్ని సుందరంగా తీర్చిదిద్దబోతున్నామని ఈటెల రాజేందర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ పక్కనే ఉంది కాబట్టి ఆ 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ లో ఎక్కడ కూడా ఒక చుక్క నీరు నిల్వ ఉండకుండా ఆ వాటర్, స్టామ్ వాటర్ ని కానీ, అదే డ్రైనేజ్ వాటర్ ని కానీ, సివరేజ్ పైప్ లైన్ తో, అదేవిధంగా నాలాలతో బయటికి పంపించడం కోసం ఈ 303 కోట్ల రూపాయలు మెజారిటీ పైసలు దానికోసం ఖర్చు పెడతాం. సీతారాంపురం ఏరియాలో
అనేక కాలనీలు ఉంటాయి, కానీ ఎప్పుడు వరద వచ్చినా మొట్టమొదటి ముప్పు గురయ్యే ప్రాంతం. దాన్ని కూడా ఆ 10-12 కాలనీల వాసుల యొక్క ఆ ముప్పు గురయ్యేటువంటి ఏరియాను కూడా శాశ్వత పరిష్కారం కోసం దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి చేయబోతున్నాం. ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాక్షన్ పెడితే కొనుక్కున్న ప్లాట్ కూడా కొన్ని ఇబ్బందులు పాలవుతున్న ఇష్ట మాకు దృష్టికొస్తే అలాంటి వాటి గవర్నమెంట్ దగ్గర యాక్షన్ తో కొనుక్కున్నటువంటి ప్లాట్లకు ఇబ్బంది పెట్టద్దని వాళ్ళకి పర్మిషన్లు నిర్వహించాలని చెప్పి కూడా డిసిషన్ తీసుకున్నది. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ అయింది మొన్న. ఏ రాజీవ్ రహదారి గాని అదేవిధంగా నాగ్పూర్ హైవే గాని ఆ ఫ్లైఓవర్ల కింద పోయినటువంటి భూముల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన తర్వాత ఈ కంటోన్మెంట్ ఏరియాలో అతి ఎక్కువ ప్రాంతాలు వరదకు ముప్పు గురై ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇళ్ల గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు మాధవిలత. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో తనకు రాజాసింగ్ సహకరించకపోయినా అత్యధిక ఓట్లు రావడంతో రాజాసింగ్ బయటపడ్డారని పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్ గోషమహల్లో ఎక్కడైనా పోటీ చేస్తానంటున్న బీజేపీ నేత మాధవిలతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పాటు బీజేపీ ఫైర్ బ్రాండ్ హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ కంటెస్టెడ్ ఎంపీ మాధవిలత గారు ఉన్నారు. మేడం, ప్రజా రాజకీయ పరిణామాలు చూస్తే కనుక మీరు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మీ పేరు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి కంటెస్ట్ చేయబోతా ఉన్నారా? ఏంటి పార్టీ ఏం ఆలోచిస్తా ఉంది? ఎట్లా ఉంది? స్టేట్మెంట్ లో 3 ప్రశ్నలు ఉన్నాయి తండ్రి. ఒకటి బలంగా వినిపిస్తుంది. నా ఉద్దేశంలో అది వినిపిస్తుంది అంటే బస్తీల నుంచే వినిపించింటది. ఎందుకంటే మాధవిలత బస్తీల మనిషి, నేను బస్తీల్లోనే తిరుగుతా కాబట్టి బహుశా జూబ్లీ హిల్స్ లో పేరుగా జూబ్లీ హిల్స్ అని మెరిసే పేరు ఉంటది, కానీ అక్కడ ఉండేవన్నీ బస్తీలే. సో బస్తీల పాపం ఎవరో బీద వాళ్లే తలుసుకొని ఉంటారు నన్ను. అదొకటి. ఏమన్నా ఒకళ్ళిద్దరు కార్యకర్తలు లేకపోతే హిందుత్వం వాళ్ళు ఏమన్నా తలుసుకొని ఉంటారు. ఇప్పుడు రెండో మాట అడిగినావు ఏంది అని అంటే, మరి మీరేమన్నా నిలబడతారా అంటే, నేను నిలబడేది నిలబడకపోయేది పార్టీ నిర్ణయించాలని. ఆయన ఇదేమి నా సొంత పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. కాబట్టి పార్టీలో పెద్ద లీడర్ ఉన్నారు, పార్టీ పెద్ద అధిష్టానంలో ఉన్నారు. వాళ్ళ ఆజ్ఞ నిలబడమ్మా అంటే ఖచ్చితంగా నిలబడతా. లేదు నువ్వు క్యాంపెయినింగ్ చెయ్యమ్మా అంటే నేను క్యాంపెయినింగ్ చేస్తా. లేదు నీకేం సంబంధం నువ్వు గమ్మునుండమా అంటే గమ్మునుంటా. కాబట్టి నేను ఈడ నిలబడేది నిలబడకపోయేది అనేది పార్టీకి కంప్లీట్ అధికారం, అధిష్టానము అండ్ ఇక్కడ ఉండే పెద్దల నిర్ణయం. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఎక్కడ వేదికల పైన మాధవిలత గారు కనిపించలేదు. ఎందుకో పుష్పగిరి దగ్గర పిలిపించిండ్రు కొత్త అధ్యక్షులు. ఆయన అక్కడ సన్మానం చేస్తుంటే నన్ను పిలిచిండ్రు. అక్కడ పోయి నేను సన్మానంలో నేను పాల్గొన్నా. నాకు కూడా చేతనైనా ఆయనకి సన్మాన సత్కారాలు నేను చేసిన. కాన్స్టిట్యున్సీలో పోతున్నా, కాన్స్టిట్యున్సీలో సమస్యలు తెలుసుకుంటున్నా. అందులో మనకి ఇప్పుడేమో బోనాలు కూడా వచ్చాయి, బోనాల్లో తిరుగుతున్నా. రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ అయ్యాడు. మాధవిలత పార్టీలో యాక్టివ్ అవుతా ఉన్నారు అనేది ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. గోషమహల్ ఉప ఎన్నిక వస్తే గనక పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా మీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం? ఇప్పుడు నన్ను చెప్పిన స్టేట్మెంట్ లో ఫస్ట్ తప్పు. రాజాసింగ్ అవుట్ అయ్యిండు, ఇప్పుడు మాధవిలత గారు యాక్టివ్ అవుతున్నారు. నాకు రాజాసింగ్ గారు ఇన్నున్నా అవుట్ ఉన్నా ఫరక్ పడదు తండ్రి. నాకు ఒక్క గోషామేళ లేదు, 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నాకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇదేంటి మన బోనాలు ఉన్నాయి, 7 నియోజకవర్గాల బోనాలకి పోయినా నేను. ఏది వదిలిపెడతలేనే నేను. గురువందన ఉంది, గురువందన అన్ని చోట్ల పోయి చేసిన. కారవాళ్ళ పోయి గురువందన చేసిన, చార్మినార్ పోయి గురువందన చేసిన, నేను గోషామల్ పోయి గురువందన చేసిన, అన్ని చోట్ల పోయి గురువందన ప్రోగ్రామ్ చేసిన. మొన్నసారి కూడా ఏంటి అహిల్యాబాయి హోల్కర్ ప్రోగ్రామ్ చేసి వచ్చిన. అర్థమైందా? ఆయనకి ఒక్క గోషామేలబ్బా, కానీ నాకు ఒక్క గోషామేల లేదు. నా గోషామేలు ఉంది, కారవాన్ ఉంది, మలక్పేట ఉంది, చార్మినార్ ఉంది, బహదూర్పుర ఉంది, యకత్పుర ఉంది, చరణగుట్ట ఉంది. నాకు ఇన్ని ఉన్నాయి. ఆయన ఒక్కటి నిలబెట్టుకొని అంత కష్టపడుతుండేమో. నేను 7 ప్రాంతాలు తిరుగుతూనే ఉంటాను, ఫలక్నుమకు తిరుగుతూనే ఉంటాను. నాయక్ కాలనీ కోసం పరిగెత్తు కొట్లాడుతున్నా, ఇండ్ల కోసము, పంచలింగాల గుడి కోసం కొట్లాడుతున్నా, మలక్పేట గడ్డి అన్నారంలో ఉన్న కొట్టినట్ట పెద్ద గట్టిగా మాట్లాడేసి వచ్చిన, వినాయకుడిని పెట్టేసి వచ్చిన. నేను ఒక్క జాగల ఒక్క చోట ఉండాల్సిన అవసరం నాకు. గోషమహల్లో ఉప ఎన్నిక వస్తే మాధవిలత గారు కంటెస్ట్ చేస్తారా? ఎట్లా ఉంటది గోషమహల్? తమ్ముడు నీకు ఒక్కటే మాట చెప్తున్నా, గోషామహల్లోని ప్రజలు అక్కడ దక్షిణ భారత ఉత్తర భారత 2 చోట్ల నుంచి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మాధవిలత నిలబడాలని ఉంటే కోరిక, మా కార్యకర్తలకు లేదమ్మా నువ్వు నిలబడాలి అనే జోష్ ఉంటే, పార్టీలో నువ్వు నిలబడాలి తల్లి అని పార్టీ కనుక నాకు ఆదేశాలు ఇస్తే, ఆదేశమే అంటున్నాను, ఏకంగా ఆర్డర్ అంటున్నా, పార్టీ కెన్ గివ్ మీ ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా పోయి గెలుచుకొని వస్తా. హిందుత్వ ఎజెండాతో పాపులర్ అయినటువంటి రాజాసింగ్ కి చెక్ పెట్టడానికి హిందుత్వ ఎజెండాతో
రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మాధవీలతని కరెక్ట్ పర్సన్ అని బీజేపీ భావిస్తుందా ఏంటి? అని బీజేపీని అడగాలి తమ్ముడు. నువ్వు నన్ను అడితే ఎటు చెప్తా స్వామి? ఇప్పుడు నీ మనసులో ఏముందో నిన్ను అడితే నువ్వు చెప్తావు, నీ మనసులో ఏముందో నన్ను అడితే నేనే చెప్తా. కెమెరామెన్ అడగ, కెమెరామెన్ ఎడ చెప్తాడు? బీజేపీ మనసులో మాట బీజేపీని అడగాలి. హిందుత్వ ఎజెండాతోని అటు గోషమాల్ ప్రజలకు దగ్గర అయినటువంటి రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ కావడం, అదేవిధంగా మాధవీలతకు అదే గుర్తింపు ఉంది కాబట్టి పార్టీలో యాక్టివ్ చేస్తున్నారు. పార్టీ ఒకరిని యాక్టివ్ చేయదయ్యా, పార్టీ యాక్టివ్ గా ఉండడానికి అవకాశం ఇస్తుంది. పార్టీ ఒక టికెట్ ఇచ్చి మాకు అవకాశం ఇస్తుంది, ప్రజలకు సేవ చేసుకోపోండి మీరు. అర్థమైందా నాయన? గెలవకపోయినా నాకు బాధ్యత ఉంది అనుకుంటున్నా నేను. అందుకే పచ్చాలాడితివి కనిపించని మాధవీలత, కనిపించని మాధవీలత, కనిపించని మాధవీలత అని. ఏమన్నా నువ్వు అడిగినావా ఇప్పటిదాకా? గెలవని వాళ్ళని ఏమన్నా నువ్వు అడిగినావా? నువ్వు ఇప్పటిదాకా నువ్వు అడగవు. ఎందుకు? మాధవీలత ఫేమస్ కాబట్టి మాధవీలత నడితే మజా వస్తుంది నీకు. కానీ మాధవీలత కనిపిస్తోంది, అది మాధవీలతకు తెలుసు, నీకు కూడా తెలుసు, లోకల్ ప్రజలకు కూడా తెలుసు. మాకు ఒక టికెట్ ఇవ్వడంతో బాధ్యత ఉంటుంది అని బీజేపీ నేర్పించింది. అది నేను నేర్చుకుని ఎన్ని రోజులు సంధి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది మేడం? ఏ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతాం? నాకు తెలిసి ఎవరు ఎంత ఫైట్లు ఉంటే నాకు అనవసరం, కానీ మేము బీజేపీకి గెలుచుకొని వస్తామా అంతే. ఇది ఓవరాల్ గా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం చేకూర్చదు అనేది కూడా మాధవీలత గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ద్రోహులని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వంలో 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. దీనిపై ప్రభుత్వంతో ఎలాంటి చర్చకైనా సిద్ధమని జగదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ కు మోదీ చీకటి గురువు అన్నారు. నీళ్ల విషయంలో సీఎం రేవంత్ మరోసారి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. మా హయాంలో నల్గొండను వ్యవసాయంలో నంబర్ 1 గా మార్చామన్నారు. ధాన్యం ఉత్పత్తిని 3 లక్షల నుంచి 40 లక్షల టన్నులకు పెంచామని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డులు ఇక ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డు. నేను పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. నీళ్ల విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు. ఏమిచ్చిందో నేను నల్లగొండకు, సూర్యాపేటకు 100 రికార్డులు ఉన్నాయి. నీ కాంగ్రెస్, నీ చంద్రబాబు ఇద్దరు ద్రోహానికి గురైన జిల్లా నల్గొండ జిల్లా. నీ కొత్త బాసులు, నీ పాత బాసుల పాపం వల్ల, మీరు చేసిన దుర్మార్గాల వల్ల నాశనం అయిపోయిన నల్గొండ జిల్లాను భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో నెంబర్ 1 జిల్లాగా మార్చినాం. ఏ రైతులైనా అడుగుదాం, నల్గొండ జిల్లాలో వ్యవసాయం 2014 ముందు ఏముంది, తర్వాత ఏముంది అని. 2014 మేము వచ్చిన నాటికి కేవలం 3 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించిన జిల్లా 2023-24 నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని భారతదేశానికి అందించి భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా రికార్డు సృష్టించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, సోమ భారత్ కలిశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఉపయోగించకూడదని బీఆర్ఎస్ నేతలు కోరారు. కారు గుర్తును పోలిన గుర్తులతో ఇబ్బంది ఎదురవుతుందని సోమ భారత్ తెలిపారు. 3 సింబల్స్ కారు గుర్తును పోలి ఉన్నాయని అన్నారు. వాటిని తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. రొట్టెపీట, కెమెరా, షిప్ గుర్తులు ఉన్నాయన్నారు. వీటి వల్ల బీఆర్ఎస్ ఓట్లు భారీగా ఈ గుర్తులకు పడుతున్నాయని అన్నారు. వీటిని తొలగిస్తే ఇబ్బందులు ఉండవని అన్నారు. కంటోన్మెంట్లో 35,000 మంది ఓటు హక్కును తొలగించారని, దీనిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత హసన్ చేపట్టిన నిరసన దీక్షలో క్రిషాంక్ హాజరయ్యారు. ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గెలిచిన శ్రీ గణేష్, ఈటెల రాజేందర్ బోర్డు ఎన్నికల్లో 35,000 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఆ విషయం ఆ ఓటర్లకు అధికారులు తెలియజేయలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి 750 కోట్ల నిధులు తీసుకొస్తానని అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలకు ప్రమాణం చేశారన్నారు. వాటిని తీసుకురాకపోగా కంటోన్మెంట్ భూములను తీసుకుని బదులుగా ఇచ్చిన 3 కోట్లు తామే తీసుకొచ్చినట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జబ్బలు చర్చుకోవడం సిగ్గుచేటన్నారు. వీటి కోసం 10 ఏళ్లలో ఉన్న కేంద్ర మంత్రులను అప్పటి మంత్రి కేటీఆర్ కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. 35,000 మంది పేద ప్రజల ఓట్లు తొలగించడం జరిగింది. ఇలా కంటోన్మెంట్ బోర్డు కనీసం ఇప్పటి వరకు కూడా ఈ సామాన్య పేద ప్రజలకు, మహిళలకు, వీళ్ళకెవ్వరికి కూడా సమాచారం ఇవ్వలేదు. వాళ్ళకెవ్వరికి కూడా సమాచారం లేకపోతే స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ వేలాదిగా వాళ్ళనందరినీ కూడా చైతన్యం పరిచి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పెడితే
మా ఓట్లను పొందుపరిచి మా ఓట్లు పెట్టే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ఉండాలి. లేని పరిస్థితుల్లో అసలు ఇది ప్రజాస్వామ్యమే కాదు. సుమారు 10 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు లేవు. ప్రతిసారి కేంద్రం నుంచి పైరవి చేసుకొని పదవి తీసుకొని వస్తున్నారు కొందరు పెద్దలు. ఇక లేక లేక ఎన్నిక వస్తుంది కదా అంటే ప్రజల్లో ఒక భయం కూడా వస్తున్నది. 2,50,000 ఓట్లు ఉన్న కంటోన్మెంట్ బోర్డులో ప్రతిసారి 50% ఓటింగే జరుగుతుంది. అంటే 1,25,000 మంది ఓటింగ్ లో పాల్గొంటారు. ఆ 1,25,000లో 35,000 మంది బస్తీ వాసులు ఎవరైతే చూచా తప్పకుండా వాళ్ళ ఓటును ఉపయోగించుకుంటారో వాళ్ళ ఓట్లనే తీసేసారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ లోని హరిబౌలిలో అక్కన్న మాదన మహంకాళి అమ్మవారికి 6వ బంగారు బోనం సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్ పాల్గొన్నారు. అనంతరం వివిధ కళాకారుల నృత్యాల నడుమ భాజా భజంత్రీలతో జోగుని అవిక నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు ఒడిబియ్యం సమర్పించారు. శుభాకాంక్షలు. బోనాల పండుగ సందర్భంగా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు అన్ని ఘనంగా జరుగుతున్నాయి. సప్తమాతృలకు సప్త బంగారు బోనాలు భాగంగా ఈ రోజు 6వ బంగారు బోనం కార్యక్రమం అక్కన్న మాదన్న మహాకాళి మందిరం నుండి మొదలు కానున్నది. బంగారు బోనాన్ని ఇక్కడి నుండి ఈ భాగ్యలక్ష్మి మందిర్ చార్మినార్ వద్దకు జోగిని అవిక గారు తీసుకెళ్లడం జరుగుతుంది. చాలా ప్రశాంత వాతావరణంలో, అది కూడా సమయభావంతో మెయింటైన్ చేస్తూ అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా నేను ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున వివిధ దేవాలయాలకు నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఆ కార్యక్రమంలో చాలా ప్రశాంత వాతావరణం చేసే విధంగా పోలీసు ఉన్నతాధికారులు, అదే విధంగా రోడ్లు మరియు బ్రాంచెస్ ఫోనింగ్ వగైరా చేసిన జిహెచ్ఎంసీ అధికారులకు కూడా నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. హైదరాబాద్ కోటిలోని శ్రీ చైతన్య స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గత 10 రోజులుగా స్కూళ్లు మూసివేశారు. అడిగితే వేరే బ్రాంచ్లో చేరాలని స్కూల్ ఎంజీఎం నిర్లక్ష్యం సమాధానం చెబుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ అనుమతి లేదని విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. గత ఏడాది నుంచి స్కూల్ నడిపిస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ప్రశ్నించారు. బుక్స్, స్కూల్ ఫీజు కట్టిన తర్వాత ఇప్పుడు వేరే బ్రాంచ్కి ఎలా వెళ్లాలని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. తమ పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడిన చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. బూతులు మాట్లాడడంలో బీఆర్ఎస్ను మించిన నాయకులు ఎవరూ లేరని ఆయన విమర్శించారు. బూతులు మాట్లాడడంలో కేసీఆర్ ప్రపంచంలో బ్రాండ్ అంబాసిడర్ అన్నారని అన్నారు. మీరు మాట్లాడితే రాజకీయం, ఇతరులు మాట్లాడితే బూతులు అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మీద సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రణాళిక ఉందన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రిగా ఉత్తమ్ కుమార్ నల్గొండ జిల్లా కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్స్ కొంత నీకు మానసికంగా బాధ కలిగించి ఉండొచ్చు, కాదనలే. కానీ ముఖ్యమంత్రిని మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది కానీ, మీ నాయకత్వం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది కానీ ఒకసారి సరిచూసుకోండి. మీరు మాట్లాడితేనేమో రాజకీయము, ఇతరులు మాట్లాడితే అది బూతు అవుతున్న పరిస్థితి. ఇలా మీ పార్టీ లేకపోతే మీ పార్టీ నాయకులను మించిన బూతు మాటలు మాట్లాడేటోళ్ళు ఇంకెవరైనా ఉందా అంటే మీరు ఒకసారి సరిచూసుకోండి.
బూతులకు బ్రాండ్ అంబాసిడరే కేసీఆర్ అయ్యిండు. ప్రపంచంలోనే తెలుగు తెలిసిన ప్రతి ఒళ్లకు ఎవరు బూతు రాజా అంటే కేసీఆర్ అనే స్థితికి వచ్చింది. అలాంటిది ఇలా మర్యాదపూర్వకంగా మందలిచ్చినా మీకు బూతు లెక్క కనబడితే మనమేం చేసేది లేదు. కానీ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి గారి సమగ్ర ప్రణాళిక ఒకసారి చూసి తెలుసుకొని మాట్లాడండి. కాబట్టి కేవలం రాజకీయ విమర్శల కోసం విమర్శ చేసి దాని ద్వారా నేనేదో లబ్ధి పొందాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ లబ్ధి నల్గొండకు మీరు చెయ్యలేరని కూడా తెలిసిపోయాయి. మంత్రిగా 9 సంవత్సరాలు మీరు ఎలగబెట్టిన రోజుల్లోనే నల్గొండకి ఏం జరిగిందనేది నల్గొండ ప్రజలే కాదు సూర్యాపేట ప్రజలే చెప్తారు. కాబట్టి ఇలా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శల కొరకు చేసే కేసీఆర్ నుంచి మొదలు పెడితే మీ వరకు కూడా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని వారికి తెలియజేస్తారు. మల్లాడు డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మరో పోలీసు అధికారి కుమారుడు అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాలరావు కుమారుడి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ్ను ఈగల్ టీం అరెస్టు చేశారు. అయితే మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో కలిసి రాహుల్ డ్రగ్స్ బిజినెస్ చేశాడు. నిజామాబాద్లో గత నెలలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో సూత్రధారిగా రాహుల్ ఉన్నాడు. రాహుల్, సూర్య, హర్ష కలిసి డ్రగ్స్ బిజినెస్ చేశారు. అవినీతిపై ఏసీపీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావును ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్లోని ఆయన నివాసంలోని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ అధికారులు వెల్లడించారు. మురళీధర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లో ఏకంగా 10 చోట్ల ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి.